హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. మార్నింగ్నే అన్నీ లేసండి. ఇక గిన్నెలన్నీ సింక్లో అన్నీ నీట్గా క్లీన్ చేసి పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. దోశ అయితే వేసిస్తే పిల్లలందరూ తిన్నారు. ఈరోజు హాలిడే కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మా రొటీన్ లాగా ఎలా ఉండిద్దో మీకైతే చూపిస్తా చూడండి. కూతురు ఫ్రెండ్ అమ్మాయి ఇంకా కామెడీగా ఉండేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అన్ని డిఫరెంట్ చేశారా? మా జోక్ వస్తే రెండు కాయలు స్టాల్ కొట్టి మీకు చిన్నప్పుడు ఇలాగే ఆడుతున్నారా? మన జోక్ హాలిడే వస్తే ఇదే జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు కదా. పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారండి, అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేస్తున్న టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా ఎంతసేపు కూర్చున్నా వంట అయితే చెయ్యాలి కదా. హాలిడేస్ వచ్చినా మనకి పండగలు లేవు, హాలిడేస్ లేవు, అలా జరిగిపోతూ ఉండేది. ఇంకా నేనైతే
అన్నానికి బియ్యం అయితే నానబెట్టా. పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వంట చేసి పిల్లలకు పెట్టాలి. టైం అవుతుంది కదా. ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఆడుకునే లోపు వచ్చేసరికి నేనైతే వంట చేస్తున్నానండి. క్యారెట్ ఫ్రై చేస్తున్నా, అన్నం పప్పు. ఇంక ఇటు సైడ్ వచ్చేసి క్లైమేట్ చల్లగా ఉంది. పిల్లలు కొంచెం వేడిగా ఏమన్నా కావాలి మమ్మీ అన్నారు. అందుకనేసి స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టిస్తున్నాను. ఇంకా వాళ్ళు అలా కూర్చొని టీవీ చూస్తూ తినేస్తున్నారు. ఈలోపు నేను వంట అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి, ఇదిగా పప్పుచారు అయితే చేశానండి. అటు సైడు ఆలు ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఆలు క్యారెట్ రెండు కలిపి ఫ్రై అయితే చేశాను. రైస్ అయితే పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ కోసం కొన్ని స్వీట్ కార్న్ అయితే తీసి పెట్టాను, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి. ఇంకా పడుకొని లేచిన తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. క్రిస్పీ కార్న్ ఏం కాదు చిన్నగా. కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, క్లైమేట్ చల్లగా తినాలనిచ్చినప్పుడు ఇలా సింపుల్గా క్రిస్పీ కార్న్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా స్నాక్స్ తినేసారు. ఇప్పుడైతే కొంచెం కోల్డ్ అయ్యి కనేసి పసుపు మిరియాలు వేసించా. నేనైతే చాయ్ పెట్టుకుంటాను. ఎవరు చేస్తుంది? చల్ల క్లైమేట్లో చాయ్ తాగి వేవేది కదా. నేనైతే ఇది కలిపాను అనేసి చాయ్ బత్తాయి రసం మిగిలిస్తానికేమో కొంచెం పాలు, మిరియాల పొడి, కొంచెం కొంచెం దగ్గు ఉన్న క్లైమేట్కి చిన్నపిల్లలకి అలాంటి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది, రిలీఫ్గా ఉండేది జలుబు చేసినప్పుడు. అందుకనేసి నేను ఎక్కువ శాతం పాలు, మిరియాల పొడి వేస్తాను. మీరు ఎలా ఇస్తారో కామెంట్ చేయండి. అంతేనండి. ఇంకా క్లీనింగ్ ఉంటుంది, గిన్నెలు కావాలి దాంట్లో. ఓకే, అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.